ఆంధ్రప్రదేశ్లో బీఫ్ బీఫ్ ఈటర్స్ ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు. ఆంధ్రప్రదేశ్ బీఫ్ ఈటర్స్ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. బీఫ్ పట్టుబడింది అని చెప్పి, బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తూ పట్టుబడింది అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా తిప్పుతున్నారు. అది కూడా ఎవరో గుప్తా అని పేరుతో ఉన్నట్టు వ్యక్తి రన్ చేస్తున్నాడట. గుప్తా ఏంటి మరి, గుప్తా అంటే వైశ్యుడు అయి ఉండొచ్చు. మరి అతను బీఫ్ ఎట్లాగా ఎక్స్పోర్ట్ చేస్తాడు, బీఫ్ ఎట్లా అని ఇదంతా రచరచ నడుస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ వెరీ మచ్ వర్రీడ్ అబౌట్ ఈటింగ్ బీఫ్. ఓకే, ఇది తినకూడదు, వామో మహాపాపం అనేది నేను మాట్లాడతాను దాని గురించి. ఎందుకంటే డైరెక్ట్గా బీజేపీ లీడర్స్ మేము బీజేపీ బీఫ్ తింటాం నన్ను ఎవడు ఆపుతాడు అన్నారు. ఎవరు? బీజేపీ లీడర్లు అన్నారు. నేను బీఫ్ తింటానా, నన్ను ఎవడు ఆపుతాడు అన్న. ఎవరన్నారు? ఎర్నెస్ట్ మౌరీ, బీజేపీ మేఘాలయ ప్రెసిడెంట్. మేఘాలయ ప్రెసిడెంట్ అన్నాడు, బీజేపీ ప్రెసిడెంట్ ఇప్పుడు మేఘాలయలో. అతను ఏమన్నాడు? ఎస్, ఐ ఈట్ బీఫ్ టు, దిర్ ఇస్ నో బ్యాన్ ఇన్ మేఘాలయ అన్నాడు. ఉంటే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లో బ్యాన్ ఉండొచ్చాము, మా దగ్గర ఏం బ్యాన్ లేదు, మేము తింటాం అన్నాడు. మేఘాలయాల్లో, నాగాలాండ్లో కుక్కలను కూడా తింటారు వాళ్ళు, వాళ్ళ కల్చర్ వాళ్ళది. ఓకే, సో ఇన్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ది పీపుల్ నో కెన్ స్టాప్ ఇట్ అని అన్నాడు. అతనే అన్నారు ఫిబ్రవరి 2023లో అన్నాడు ఎర్నెస్ట్ మౌరీ. కిరణ్ రిజిజు, ఇప్పుడున్న కిరణ్ రిజిజు అన్నాడు, యూనియన్ మినిస్టర్, మల్టిపుల్ పోర్ట్ఫోలియోస్, ఇప్పుడు లాండ్ అండ్ జస్టిస్కి పోర్ట్ఫోలియో అతనిది. అతనేమన్నాడు? యా, ఐ ఈట్ బీఫ్, నోబడి కెన్ స్టాప్ మీ అన్నాడు. ఛాలెంజ్ చేశాడు వీడియోలో, ఐ ఈట్ బీఫ్, కెన్ ఎనీబడి స్టాప్ మీ అని అన్నాడు కిరణ్ రిజిజు డైరెక్ట్గా. అక్టోబర్ 2025లో ఆ వీడియో పెద్ద వైరల్ అయింది. ఓకే, సాన్బోర్ సులాయ్, బీజేపీ ఎమ్మెల్యే, మేఘాలయ మినిస్టర్ ఫర్ యానిమల్ అండ్ హస్బెండరీ అండ్ వెటర్నరీ, వీళ్ళందరూ బీజేపీ లీడర్ల గురించే చెబుతున్నా. అతనేమన్నాడు ఒక వీడియోలో, మీరు ఈ బీఫ్ తినండి అని లోకల్ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంటే ఆ వీడియో సర్క్యులేట్ అయింది. బీజేపీ రాష్ట్రాల్లో బ్యాన్ చేస్తున్నారు, లించింగ్ చేస్తున్నారు, బీఫ్ దగ్గర లించింగ్ చేస్తున్నారని గొడవ అవుతున్నప్పుడు అతను ఏదో ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ లోకల్ మేఘాలయలో, ఏమంటే మీరు బీజేపీ వాళ్ళు బీఫ్ తింటే కొడుతున్నారు వేరే రాష్ట్రాల్లో, మరి మేము లేచిన దగ్గర నుంచి అదే తింటాం మేఘాలయలో అంటే, మీరు తినండి నో ప్రాబ్లము, అది వాళ్ళ రాష్ట్రాలు వాళ్ళు చూసుకుంటారు, ఇది మన మేఘాలయ, మన రాష్ట్రంలో మనం ఏది తింటే అది తినాలని చెప్పాడు ఆయన డైరెక్ట్గా. ఆయన అతను మేఘాలయలో జూలై 2021లో. సాన్బోర్ సులాయ్, బాచు క్లాంబగోన్ మారక్, ఇతనేమన్నాడు? బీజేపీ నార్త్ గరావో హిల్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మేఘాలయ, ఇతను కూడా నార్త్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మేఘాలయ. ఇతనేమన్నాడు డైరెక్ట్గా సోషల్ మీడియాలో, నేను బీఫ్ పార్టీ ఇస్తున్నాను రండి అన్నాడు. మేఘాలయలో బీఫ్ అనేది రెగ్యులర్గా తింటున్నారు అని అర్థం. అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది మేఘాలయలో. అఫ్కోర్స్ బీజేపీ గవర్నమెంట్ కాదు, బట్ అక్కడ బీజేపీ ఏమంటారు, ప్రెసిడెంట్ క్రిస్టియన్, యాక్చువల్గా ఏమంటారు చీఫ్ మినిస్టర్ క్రిస్టియన్, మేఘాలయ చీఫ్ మినిస్టర్ క్రిస్టియన్. బట్ బీజేపీ అలయన్స్లో ఉన్నటువంటి పార్టీ అనమాట అది. వాళ్ళందరూ పబ్లిక్గా చెప్తారు మేము బీఫ్ తిన్నాం. బీజేపీ వాళ్ళు అక్కడ ఏం చేయట్లేదు కదా బీజేపీ పార్టీ వాళ్ళు. అక్కడ నాగాలాండ్ వెళ్తే కుక్కలను కూడా తింటున్నారు. వాళ్ళ కుక్క కనబడితే వేసేస్తారు నాగాలాండ్లో. సో ఎవరి కష్టం వాళ్ళది. ఓకే, ఈ రిలీజియన్స్ ఈవెన్ దాని యాంగిల్ గురించి నేను మాట్లాడలే. పిసి విశ్వనాథ్, ఎవరు? బీజేపీ కేరళ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, కేరళ జనరల్ సెక్రటరీ. బీజేపీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ అనుకుంటా కేరళలో. జనరల్ సెక్రటరీ పిసి విష్ణునాథ్. అతను ఏమన్నాడు? చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాడు, అవును మేము కేరళలో బీఫ్ తింటారు, కేరళలో అందరు తింటారు బీఫ్ అన్నాడు అతను. సో కాబట్టి ఇప్పుడు మీరు ఎవరెవరైతే సోషల్ మీడియాలో ఎస్ బీఫ్ పట్టుబడింది అని ఓ దుర్మార్గం, అదేం దుర్మార్గం ఏమేం కాదు, తినేవాడు తింటాడు. ఓకే, మీరు దాన్ని దుర్మార్గం అని చెప్పేసి రచ్చ చేయకండి. నేనేమన్నానంటే, ఈ బీఫ్ని బ్యాన్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. క్రిమినల్ బ్యాన్ చేశారంటే స్లాటర్ బ్యాన్ చేశారు. బీఫ్ తినటం ఇష్యూ కాదు ఇక్కడ, స్లాటర్ బ్యాన్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఆ స్లాటర్ చేసిన వాళ్ళని మీరు పట్టుకోవాలి కదా అని నేను అంటున్నా. స్లాటర్ చేసే వాళ్ళని పట్టుకోవాలి కదా, క్రిమినల్ కేసు కదా. ఓకే, ఇది చూద్దాం. మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి, స్లాటర్ చట్టాలు ఉన్నాయి. అది చూస్తున్న ఆంధ్రప్రదేశ్లో మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి. చూడండి, ది ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ అండ్ యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్ 1977
ప్రకారం కౌ స్లాటర్ చేస్తే వాళ్ళకు కొన్ని శిక్షలు ఉన్నాయి. ఆ శిక్షలు ఎక్కడ ఏమున్నాయి ఇక్కడ చూద్దాం. శిక్షలు ఏంటో చూద్దాం. చూడండి, కంప్లీట్గా కౌ ప్లస్ ప్రోజెనీ కంప్లీట్గా బ్యాన్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ కంప్లీట్ బ్యాన్ లేదు. గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో కంప్లీట్ బ్యాన్ అయింది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్లో పార్షియల్ బ్యాన్ ఉంది. అంటే కౌజు వాటిని తినొద్దని, బఫెలోస్ని వాటిని తినొచ్చు అని ఆంధ్రప్రదేశ్లో ఉంది. బఫెలో దున్నపోతను తినొచ్చు, కానీ ఈ యొక్క కౌల్ని మరి బుల్స్ని తినొచ్చో లేదో, అంటే ఎద్దులను తినొచ్చో లేదో మరి ఆంధ్రప్రదేశ్లో ఎద్దులు తినొచ్చు అనుకుంటే, ఎద్దులు దున్నపోతులు వాటిని తినొచ్చు, కానీ పాలిచ్చే ఆవును మాత్రం తినకూడదని ఆంధ్రప్రదేశ్లో పార్షియల్ బ్యాన్ ఉంది. ఇంకా అటు గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో ఇంకా మొత్తం ఏది తినకూడదు, మొత్తం కంప్లీట్గా బ్యాన్. బట్ మీకు సర్ప్రైజింగ్ ఏంటంటే ఈ బీఫ్ ఎక్స్పోర్టింగ్ కంపెనీలు మొత్తం ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. మీరు వెళ్ళిపోకండి, బీఫ్ ఎక్స్పోర్టింగ్ కంపెనీస్ మోర్ ఇన్ ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్. అక్కడే యాక్చువల్గా ఈ కౌ స్లాటర్ మొత్తం బ్యాన్ అయింది. అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, కొన్ని వేల టన్నులు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఓకే, కేరళ, నార్త్ ఈస్ట్ స్టేటు, నాగాలాండ్ ఇట్లు ఇంక బ్యాన్ లేదు, ఏం లేదు, నీ ఇష్టం తినేమన్నారు, తింటున్నారు వాళ్ళ లోకల్ వాళ్ళు. కేరళ, నార్త్ ఈస్ట్, మేఘాలయ అదే ఇప్పుడు చెప్పాను. కేరళ, మేఘాలయ, నాగాలాండ్ ఇది మొత్తంలో బ్యాన్ లేదు, ఏం లేదు, తినమని తిన్నారు. కాబట్టి ఇక్కడ రిలీజియస్ కాంటెక్స్లో మనం మాట్లాడతలేదు, కానీ బట్ దెర్ ఆర్ సమ్ ఆంధ్రప్రదేశ్ యాక్ట్ ఉంది, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎ లా. యూ నీడ్ టు abide by the law, you have to obey the law, రైట్. మరి ఆ లా ప్రకారం 10 సంవత్సరాలు జైలు శిక్ష, హై ఫైన్ అని మన 1977 అదే యాక్ట్ ఉంది. 1977 ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ అండ్ యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్ 1977 ప్రకారం 10 సంవత్సరాలు జైలు శిక్ష ప్లస్ ఫైన్ వేయాలి కదా. మరి ఇప్పుడు ఈ దొరికిన వాళ్ళని వేస్తున్నారా? ఓకే, నేను ఆ యాంగిల్ అది ప్రొహిబిషన్ చట్టం గురించే మాట్లాడుతున్నా. ఎందుకంటే నాకు ఇది పంపించిన వాళ్ళు చాలామంది అనేది గుప్తా అంట, ఆయన ఎవరు బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నట్ట, గుప్తా ఏంటి, బీఫ్ ఏంటి అండ్ వాళ్ళు తినరు కదా, వాళ్ళు ముట్టరు కదా. ఎవరు ఈ రోజులు అందరు తింటున్నారు. ఓకే, ఈ రోజులు అందరు తింటున్నారు, నాన్ వెజ్ అందరు తింటున్నారు. మరి బీఫ్ అందరు తినకపోవచ్చు, బట్ నాన్ వెజ్ అందరు తింటున్నారు. చికెను, మటను ఇవన్నీ కూడా అందరు తింటున్నారు. కొద్దిగా యాక్సెస్ ఉన్న వాళ్ళు బీఫ్ తినేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అసలు ఎందుకంటే మన ఇక నాన్ వెజ్ సిద్ధాంతమే కన్ఫ్యూజింగ్ సిద్ధాంతం ఇది. కొంతమంది ఇప్పుడు బ్రాహ్మణ్స్ వీళ్ళందరూ ఏంటంటే నాన్ వెజ్ తింటారు, ఏమంటారు యానిమల్ కిల్లింగ్ ఈజ్ రాంగ్ అంటారు. అది ఎవరు బ్రాహ్మణ్స్ చెప్తారు, మన నాన్ వెజ్ తినకూడదు, జీవిని చంపకూడదని. మరి కొన్ని గుడుల్లో బలిచ్చేది వాటినే కదా, కొన్ని గుడుల్లో మేకపోతుల్ని బలిచ్చేది. మరి అది కాంట్రడిక్టరీ సిద్ధాంతాలు ఉన్నాయి. మరి అవి ఎందుకు ఉన్నాయో అనేది మనం ఐఎమ్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ ఆల్సో దాంట్లో. వాళ్ళ ఇష్టం. ఓకే, కొంతమంది తినొద్దు అంటారు, కొంతమంది అవే తీసుకెళ్ళి బలిస్తారు, పోలేరమ్మకి నాటికి అవే బలిస్తారు. సో లెట్ ఇస్ నాట్ గోయింగ్ టు ది రిలీజియస్ ఆస్పెక్ట్. బట్ నేనేమంటే దెర్ ఈస్ ఎ సంథింగ్ కాల్డ్ యాక్ట్. రాష్ట్రం ఇచ్చినటువంటి చట్టం ఉంది. చట్టం వైలేషన్ జరిగినప్పుడు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి కదా అనేది నా పాయింట్. అంతే. కౌ స్లాటర్ జరిగింది అంటే మాస్ స్లాటర్ జరిగింది. ఆ స్లాటర్ జరిగిందని అర్థం. ఎందుకంటే అంత హ్యూజ్ కనపడిందంటే ఏదో పెద్ద గోడౌన్ నిండా కనపడిందట. నాకు చూసే వీడియోలో, సోషల్ మీడియాలో పెద్ద గోడౌన్ నిండా ఆ బీఫ్ ఉందంటే అర్థం ఎక్కడో కౌ స్లాటర్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కౌ స్లాటర్స్ పర్మిషన్స్ ఎన్ని ఉంటాయో నాకు తెలుసు. కౌ స్లాటర్ లేవు, యానిమల్ స్లాటర్స్ అంటారు. యానిమల్ స్లాటర్స్ అంటే అదే ఇది దునపోతుల్ని, గేదెల్ని వాటిని కోయొచ్చు అనుకుంటా స్లాటర్ హౌసెస్లో. బట్ ఇవి కౌలుకి పర్మిషన్ లేదు, ఆంధ్రప్రదేశ్లో బ్యాండ్. మరి ఈ యానిమల్ స్లాటర్ హౌసెస్ ఎన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అసలు వాటిలో నిజంగా ఇవే వస్తున్నాయా, మరి దేని పెట్టి కోసేస్తున్నారు, ఎవరు చెక్ చేస్తున్నారు అదంతా? ఇప్పుడు డైరెక్ట్గా అదే నేను చెప్తా. ఇప్పుడు నేను పెద్దగా క్రైమ్ అనిపించలేదండి నాకు ఎవరో ఫోన్ చేసి, అన్నా నీకు తెలుసా ఇక్కడ ఎవరో ఏం పేరు గుప్తా అంట, ఆయన దగ్గర బీఫ్ పెద్ద ఉందంటే, టీడీపీ నాయకుడు అంట, వాళ్ళు అది మాట తీసేవా ఉత్తరప్రదేశ్లో మొత్తం అవే అని అన్నా నేను. ఉత్తరప్రదేశ్లో బ్యాన్ చేశారు వాటిని.
animal slaughter is banned in Uttar Pradesh, but majority of beef export is going from Uttar Pradesh and Gujarat. ఓకే, ఇదంతా ఈ భక్తి ఇవన్నీ కూడా కామన్ మ్యాన్కి, నిజమైన భక్తులకే కానీ వ్యాపారస్తుడు ఎవడు భక్తుడు కాదు. ఓకే, వ్యాపారస్తుడు, రాజకీయ నాయకుడు ఎవడు భక్తుడు కాదు. ఓట్ల కోసం వ్యాపారస్తుడికి లాభం కావాలి, రాజకీయ నాయకుడికి ఓట్లు కావాలి. భక్తులు మాత్రం మంచోళ్ళు. ఆ హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, గుడికి వెళ్ళే హిందువులు అందరూ మంచోళ్ళు, చర్చికి వెళ్ళే క్రిస్టియన్స్ అందరు మంచోళ్ళు, మసీదుకి వెళ్ళే ముస్లిమ్స్ అందరు మంచోళ్ళు. ఈ రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు వీళ్ళే ఈ యొక్క గొడవలు లేపి నాశనం చేసే దేశాన్ని వీళ్ళే, నాకు తెలిసిన వరకు ఇది. ఓకే, సో బట్ మన ఆంధ్రప్రదేశ్ చట్టం ప్రకారం కౌ స్లాటర్ రాంగ్ కాబట్టి దీన్ని మరి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడతలేదు, బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు, విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే తెలుగుదేశం నాయకుడు కాబట్టి అని అంటున్నారు. ఓకే, నేను అదే చెప్తున్నాను, వీళ్ళు బీజేపీ నాయకులకు సంబంధించిన కొన్ని బీఫ్ ఎక్స్పోర్టింగ్ కంపెనీస్ ఉన్నాయి, మీకు తెలుసో లేదో. బీఫ్ ఎక్స్పోర్టింగ్ కంపెనీస్ అంటారు. అఫ్కోర్స్ వాటిలో ఇవని చెప్తారు, గేదెలు, దున్నపోతులు, బఫెలోస్ అని చెప్తారు అనమాట. బీఫ్ ఎక్స్పోర్టింగ్ కంపెనీస్ ఉన్నాయి బీజేపీ వాళ్ళకి, బట్ వాళ్ళు మేము కౌ చేయము బఫెలో అని చెప్తారు. బట్ ఎవరు చెప్తాడు లోపలికి వెళ్ళేదంతా. ఓకే ఓకే, అది సంగతి. సో ఐఎమ్ నాట్ డిమాండింగ్ ఎనీ ఆర్ఎస్ఎస్, బీజేపీ అండ్ విశ్వ హిందూ పరిషత్ మీరు రెస్పాండ్ అవ్వాలి, పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వాలి నేనేం కోరుకోవట్లేదు, ఎందుకంటే ఉత్తరప్రదేశ్, గుజరాత్ మొత్తం అదే. ఓకే, దట్స్ నాట్ బిగ్ సర్ప్రైజింగ్ ఫర్ మీ. బట్ వాట్ సర్ప్రైజింగ్ ఈస్ ద గవర్నమెంట్ షుడ్ యాక్ట్, లాస్ షుడ్ యాక్ట్. కౌ స్లాటర్ ఎక్కడ జరుగుతుంది అంటే వీ కెనాట్ సే కౌ స్లాటర్. మరి అదే చెప్తున్నారు వాళ్ళు, కౌ మీట్ లాగా ఉంది అని చెప్తున్నారు, ఒక ట్రోలింగ్ చేసేవాళ్ళు. ఒకవేళ అది కౌ మీట్ అయితే, టెస్ట్లో అది కౌ మీట్ అని తెలిస్తే, then where the slaughter has taken place, whether that office has slaughter permission or not, permitted cow slaughter ఆ యొక్క దాంట్లోనే వర్క్షాప్లోనే కోసారా దాన్ని, లేదంటే ఎక్కడైనా ఇల్లీగల్గా చేస్తున్నారా, దాని వెనక ఎవరున్నారు, ఇది మొత్తం బయట పెడితే తప్ప ఇవన్నీ బయటికి రావు. ఇది బీఫ్కి సంబంధించి నాకు తెలిసిన వరకు. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.